వెల్కమ్ టు మై ఛానల్ షీస్ మౌని. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే ఇప్పుడు పొద్దున్నే లేచేసి అయితే బయలుదేరిపోయాము. ఎక్కడికి అనుకుంటున్నారో, కోట్లింగాల టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ అది ఎక్కడుంది అంటే కొల్లార్ దగ్గర ఉంది అనమాట. మన బెంగళూరు నుంచి అయితే 2.5 hours అయితే పడుతుంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. అర్లీ మార్నింగ్ లేచేసాము, బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇంకా మీరు కూడా మాతో పాటు అయితే కోట్లింగాల టెంపుల్కి అయితే వచ్చేసేయండి. అండ్ ఈరోజు క్లైమేట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. అంటే కూల్గా క్లౌడీగా ఉందన్నమాట. వెదర్ చాలా బాగుంది. సో మేమైతే ఇంకా బైక్ మీద వెళ్తూ ఉన్నాం కదా, చాలా బాగుందన్నమాట. ఇంకా మీలో ఎంతమందికి అయితే ఈ కోట్లింగాల టెంపుల్ తెలుసు అండ్ మీరు ఆల్రెడీ విజిట్ చేస్తున్నారో నాకైతే కమెంట్స్లో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంక ఈ టెంపుల్లో ఏంటి అంటే కోటి లింగాలు ఉంటాయన్నమాట. అదే ఇక్కడ ఫేమస్. ఇంకా మనమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి అందుకు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ ఇంకా మేము కొల్లార్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఆల్మోస్ట్ చూడండి, ఇంకా మనం కొల్లార్ దగ్గరికి వస్తున్నాం అంటే ఈ మౌంటైన్స్ అయితే కనిపిస్తాయి. చూడండి ఎలా ఉన్నాయి, అన్నీ కొండలు అంటే బండలు అలా ఉంటాయి అన్నమాట. చిన్న బండ మీద ఇంకొక బండ నిలబడుకొని ఉంటుంది అనమాట. అది కొంచెం పెద్దగా ఉంటుంది, అయినా అసలు ఎంత బాగా అలాగా స్ట్రైట్గా నిలబడుకొని ఉంటుందో గ్రేట్. మనమైతే ఇంకా అది చూస్తే కానీ తెలియదు అనమాట. చూస్తున్నారు కదా, ఆ పైన చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా మనమైతే ఇప్పుడు టెంపుల్కి దగ్గరలోకి అయితే వెళ్తూ ఉన్నాము. మనమైతే ఇంక ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము అండ్ బైక్ పార్క్ చేసేసి మేమైతే ఇంకా టెంపుల్లోకి వెళ్తూ ఉన్నాము. మేము మార్నింగ్ వచ్చాం కదా, ఇంకా అప్పుడప్పుడే జనాలు అయితే స్టార్ట్ అవుతూ ఉన్నారు. కొన్ని షాప్స్ కూడా ఓపెన్ చేయలేదు అండ్ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. మనమైతే ఇక్కడ టికెట్ తీసుకోవాలి, ఎంట్రీ టికెట్ అనమాట. అది 20 rupees అలా ఉంటుంది. ఇంకా కెమెరా కానీ ఉంటే దానికి కూడా ఒక 100 rupees అలా అయితే పే చేయాల్సి వస్తుంది. ఇంక ఇక్కడ చూసినారా, ఇక్కడి నుంచి అయితే మనకి ఎంట్రీ టికెట్ తీసేసుకొని కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చిన్న చిన్న శివలింగాలన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా ఆ శివలింగాల నుంచి మొత్తం కౌంట్ ఉంటుంది అనమాట. అంటే మొత్తం అన్ని శివలింగాలు కలిపి మనకి కోటిలింగాలు ఉంటాయి అన్నమాట. అందుకే ఇది కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అని కూడా నేము. ఇంకా మనకైతే బయట ఈ దీపాలు అవి పెట్టేసి అయితే అమ్ముతారు. మేము కూడా తీసుకొచ్చామన్నమాట వెలిగిద్దామని చెప్పి. మేము కార్తీక మాసం ఆ టైంలో ఎప్పుడో వెళ్ళినట్టున్నాము. సో ఇంకా మార్నింగ్ అయ్యేసరికి ఇంకా అప్పుడప్పుడే క్లీన్ చేస్తూ అలా ఉన్నారు. సో జనాలు కూడా ఎక్కువ లేరు కాబట్టి బాగా వీడియోస్ తీసుకోవడానికి అలా అవుతుంది. కానీ లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం ఉన్నారు. ఇంకా మేము ఆల్మోస్ట్ వచ్చేటప్పటికైతే ఫుల్ అయిపోయి ఉన్నారు జనాలు. మధ్యాహ్నం అయిపోయింది కదా, ఇంకా ఫుల్గా వస్తారనమాట. బెంగళూరు నుంచి ఇట్లా దగ్గరున్న టూరిస్టులు కూడా చాలామంది వస్తారంట. ఇంకా ప్రతి సంవత్సరం ఒక 2 లక్షల మంది జనాల వరకు అయితే వస్తారనమాట. మీకు కూడా తెలిసే ఉంటుంది, మామూలు మన చిన్నప్పుడు ఇట్లా టూర్ బస్సులని అట్లా వేస్తూ ఉంటారు. చాలామంది పెద్దవాళ్ళు అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా కార్తీక మాసం అప్పుడు మళ్ళీ మాల వేస్తారు కదా, అయ్యప్ప స్వామి మాల. వాళ్ళంతా అయితే శబరిమల ఇంకా వెళ్ళేటప్పుడు అందరూ ఇట్లా టూర్ ప్రతి ఒక్కరూ వస్తూ ఉంటారనమాట. అప్పుడు ఖచ్చితంగా ఈ గుడికైతే వచ్చి దర్శనం చేసుకుంటారు. చూస్తున్నారు కదా ఎన్ని శివలింగాలు ఉన్నాయో, పెద్దవి చిన్నవి అలాగా మొత్తం కోటి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, మారేడు చెట్టు ఎంత పెద్దది ఉందో కదా, కాయలు కానీ వచ్చున్నాయి. మనం వినాయక చవితి అప్పుడైతే ఇట్లాంటి కాయలు అవి అమ్ముతూ ఉంటారు గణపతికి గరిక అవి పెట్టేటప్పుడు. అండ్ శివ టెంపుల్లో అయితే కంపల్సరీ మారేడు చెట్లు అయితే ఉంటాయి అన్నమాట. వాటి ఆకులతో మనము శివలింగంకి పూజ చేస్తే చాలా మంచిది అంటారు కదా. అండ్ ఇంక ఇప్పుడు మనమైతే టెంపుల్ లోపల వెళ్తున్నాం అనమాట. ఇంక ఈ టెంపుల్లో ఏంటంటే బ్రహ్మ విష్ణు శివ ముగ్గురు దేవుళ్ళు అయితే ఉంటారు. మనం ఇంకా ఈ లోపలికి దీపాలు బయట అక్కడ పెట్టేసుకొని ఆ తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. లోపల ఇంకా మనకి వీడియో అలో ఉండదు కాబట్టి ఇక్కడ వరకే నేను వీడియో తీశాను. ఆ తర్వాత అయితే మనం టెంపుల్ దర్శనం చేసేసుకున్న తర్వాత బయట ఒక చెట్టు ఉంటుంది అనమాట. అక్కడ ఇప్పుడు పెళ్ళి కాని వాళ్ళకి అట్లాగా వాళ్ళు అక్కడ థ్రెడ్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. మనము ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్టు మీకు, అదే అనమాట. అక్కడ మనము దారం ఇస్తారు ఒకటి పెద్దది, దాంతో ఆ చెట్టు చుట్టూ ఒక ముడిలా
చుట్టేసి కట్టేయాలన్నమాట. ఇంకా మనకి కూడా చేతికి కడతారు. పెళ్ళి కాని వాళ్ళకి అట్లాగా తొందరగా పెళ్ళి అవుతుంది అని అయితే ఒక నమ్మకం అనమాట. చూశారు కదా చెట్టుకంతా ఎలా తార్లు కట్టేస్తున్నారో. ఇంకా పెళ్ళయి పిల్లలు కావాలి అన్న వాళ్ళు కూడా ఇట్లా ఉయ్యాలు అయితే కడతారనమాట. అందులో ఒక చిన్న బొమ్మ కూడా ఉంటుంది ప్లాస్టిక్ది. దాంతోపాటే అలా కట్టేసి ఇంకా దండం పెట్టుకొని మనం నమ్ముకొని మొక్కుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడైతే ప్రసాదం కూడా అమ్ముతున్నారు. అండ్ ఇంకా చేతికి కట్టుకునే థ్రెడ్స్, మెల్ల వేసుకునే థ్రెడ్స్ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. ఇంక ఇక్కడ మొత్తము శివలింగాలే ఉన్నాయన్నమాట. అండ్ మళ్ళీ మధ్య మధ్యలో టెంపుల్స్ కూడా ఉన్నాయి. ప్రతి దేవుడి ప్రతిష్టలు కూడా చేస్తున్నారు. రాముల వారు, కృష్ణుడు, ఇంకా మనకి బ్రహ్మ, విష్ణు, అవి మెయిన్ లోపల టెంపుల్స్ అనమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి, ఇట్లాగా పంచముఖ వినాయక స్వామి టెంపుల్ కూడా ఉంది. అన్నీ చిన్న చిన్నవి ఉంటాయన్నమాట లోపలే. చాలా పెద్దది ఈ ప్లేస్ అయితేను. మనము అంతా లోపల తిరగడానికి చాలా టైం పడుతూ ఉందన్నమాట. మనం కానీ మార్నింగ్ అట్లా వెళ్ళిపోతే ఆఫ్టర్నూన్ 11-12 అలా రీచ్ అయిపోతే ఇంకా అలా చూసుకొని ఈవినింగ్ మళ్ళీ మనం బయలుదేరిపోవచ్చు. ఇంకా అటు సైడ్ వెళ్తే మనకైతే పెద్దది లింగం అయితే కనిపిస్తుంది, శివలింగము. ఇంక ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఇటు సైడ్ వెళ్ళమన్నారనమాట. ఇక్కడ అన్ని చిన్న చిన్న లింగాలు ప్రతి దేవుడు ఉంటారనమాట. ఇంకా అవన్నీ చూసుకొని మనమైతే మెయిన్ స్టాచ్యూ శివలింగం దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మనకి నందీశ్వరుడు కూడా కనిపిస్తున్నాడు. అండ్ ఇదే అనమాట మెయిన్ పెద్ద లింగము, శివలింగము. చూస్తున్నారు కదా, ఇది మన ఓల్డ్లోనే పెద్దదంట శివలింగం. ఏషియాస్ టాలెస్ట్ శివలింగం అనమాట. దాని ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉంటారు. అండ్ ఇంకా మన ఈ ఓల్డ్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఈ టెంపుల్ అయితే విజిట్ చేస్తూ ఉంటారు. కానీ మనము అనుకుంటాం కదా చాలా పెద్దదేమో అట్లా అని, అంత మరీ అనిపించదు అనమాట. ఇది ఒక చిన్న విలేజ్, కమ్మసాంద్ర అనే విలేజ్, కొల్లార్ డిస్టిక్లో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. మనం ఊర్లోకి ఎంట్రీ అయినప్పుడు కూడా నార్మల్గానే అనిపిస్తుంది కొంచెం. అంటే మరి పెద్ద పెద్ద షాప్స్ అని అట్లా ఏముండదు, చాలా నార్మల్గా ప్లెజెంట్గా డీసెంట్గా ఉంటుంది అనమాట. టూరిస్టుల వల్ల కొంచెం బాగా ఈ ఊరు అవైతే ఫేమస్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఇంకా ఇది ఎన్నో సంవత్సరాలు ఎప్పుడో స్టార్ట్ అయిన టెంపుల్ అనమాట. ఇది మనం కూడా తెలియదు, నాకైతే అసలు తెలీదు. అండ్ ఇక్కడ చూస్తున్నారా త్రిశూలం ఎంత పెద్దది ఉందో కదా, అసలు చాలా బాగుందన్నమాట. మనం ఈ రియల్గా చూస్తే చాలా బాగుంటుంది. ఇంకా మీరు కూడా ఈసారి ఎవరైనా చూసిన వాళ్ళైతే కామెంట్స్లో షేర్ చేయండి. చూడని వాళ్ళైతే మీ ఫ్యామిలీతో వచ్చి కంపల్సరీగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. అండ్ ఇంకా బస్సెస్, ట్రైన్స్ అన్నీ అవైలబుల్లోనే ఉంటాయి, మనకైతే నో ప్రాబ్లం అనమాట. ఇంకా బెంగళూరులో ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా దగ్గర 2.5 అవర్లు అయితే వచ్చేయచ్చు. ఇంకా తర్వాత మళ్ళీ ఆ శివలింగం వెనక మళ్ళీ వేరే దారి ఉంటుంది అనమాట. దాని దగ్గరికి వెళ్తే ఇంకా వేరే వేరే చిన్న చిన్న లింగాలు, ఇంకా వేరే సైడ్ కూడా ఉంటుంది. చాలా ఉన్నదన్నమాట ప్లేస్. మనకి ఫస్ట్ చూడగానే ఓకే అనుకుంటాము, తర్వాత నడిచే కొద్ది కాళ్ళ నొప్పులు కూడా వచ్చేస్తాయి బాగాను.
ఇప్పుడు ఇక్కడ చూసినారు, ఇక్కడైతే ఎలిఫెంట్స్ ఉన్నాయి అండ్ ఇంకొక శివలింగం కూడా ఉంది అనమాట. మనం ఫస్ట్ చూసింది అయితే అది కొంచెం పెద్దదన్నమాట, ఇది దానికన్నా కొంచెం చిన్నది. అండ్ దాని ఎదురుగా కూడా ఇంకా నందీశ్వరుడు కానీ ఉన్నారు ఆ శివలింగం ఎదురుగా. మళ్ళీ ఇక్కడ కూడా త్రిశూలం అయితే ఉంది. ఇంక ఇక్కడ చూస్తున్నారా ఆ శివలింగంకి అటు రైట్ సైడు లెఫ్ట్ సైడు చిన్న చిన్న మండపాల్లో ఉన్నాయి. ఆ మండపాల్లో కూడా అమ్మవార్లను అయితే ప్రతిష్ఠించున్నారు. అబ్బా ఇక్కడ చూడండి, మనకైతే ఒకేసారి 2 శివలింగాలు అయితే దర్శనం అవుతున్నాయి. చూస్తున్నారు కదా, రైట్ సైడ్ పెద్దది అండ్ లెఫ్ట్ సైడ్ చిన్నదన్నమాట. చూడ్డానికి అసలు ఎంత బాగుందో కదా, ఆ క్లౌడ్స్కి అంత సీనరీ అయితే చాలా బాగుంది. వెదర్ కూడా బాగుంది. సో మీరు కూడా ఈసారి కంపల్సరీ ఈ టెంపుల్కి అయితే వచ్చి విజిట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే మనం ఇలాంటి ఏదైనా టూరిస్ట్ స్పాట్స్ టెంపుల్స్కి వచ్చినప్పుడు హడావిడిగా చూసేసుకొని ఇంకా బయలుదేరాలి ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఒక 5 మినిట్స్ అయితే మనం ఆ టెంపుల్లోనే అలా కూర్చొని కొంచెం సేపు మెడిటేషన్ కానీ లేదా జస్ట్ అలా కళ్ళు మూసుకొని మనం కూర్చొని ఉన్నా కూడా అక్కడ ఉండే పాజిటివిటీ వైబ్స్ ఇవన్నీ మనకైతే వస్తాయి అన్నమాట. సో మనం కొంచెం బాగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడైతే అలా చేయండి. ఇక్కడ చూడండి, దుర్గా అమ్మవారు ఉన్నారు కదా, ఇంకా ఇటు సైడ్ అయితే మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారనమాట. ఇలాగే ఇక్కడ అందరూ అష్టలక్ష్మి అమ్మవార్లందరినీ కూడా ప్రతిష్ఠించున్నారు. మనమైతే ఇప్పుడు ఇంకా శనీశ్వరుడు స్వామి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. లాస్ట్ శివాలయంలో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా వెళ్ళి మనము ఆయిల్ ఉంటుంది అనమాట. ఆయిల్ వచ్చి శివలింగం పైన వేయాలి అండ్ ఇంకొకటి బ్లాక్ క్లాత్లో నువ్వులను అయితే కట్టి ఉంచుతారనమాట. దాన్ని మనం 3 సార్లు తల చుట్టూ తిప్పి ఆగ్నిలో వేయడం వల్ల మనకున్న ఏదైనా దోషాలు కానీ సిడిసిడిగా ఉంటే అట్లా ఇవన్నీ పోయి మంచిగా ఉంటుందని అయితే నమ్మకం. ఇంకా తర్వాత అయితే మేము బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే పానీపూరి ఉందన్నమాట. ఇంకా పానీపూరి ట్రై చేద్దాము అని చెప్పి ఫస్ట్ టైం నేనైతే బంగారుపేట పానీపూరి అయితే ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ ఇంక ఇక్కడ వాళ్ళు వాటర్ ఇచ్చారు కదా, అవి అయితే చాలా బాగున్నాయి, క్లియర్గా ఉన్నాయి, కానీ ఉప్పగా కారంగా అలా అయితే ఉన్నాయి. దాంట్లో ఏం మిక్స్ చేస్తారో నాకైతే తెలియదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారా అన్ని చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి, టాయ్స్ ఇవన్నీ దేవుడికి సంబంధించినవి కూడా ఉంటాయి. మనకు కావాల్సినవి మనమైతే తీసుకుని ఇంకా మేమైతే బయలుదేరిపోయాం మళ్ళీ బెంగళూరు అనమాట. అండ్ మధ్యలో ఇక్కడైతే ఒక చిన్న లేక్ అయితే కనిపించింది, చాలా బాగుందన్నమాట. అలా ఒక 5 మినిట్స్ అయితే మేము ఇక్కడ ఉన్నాము అండ్ ఇంకా పిక్స్ అవి తీసుకొని మేమైతే ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా మీరు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షీ ఈస్ మౌని. బాయ్.